గాయ్స్ ఈ వీడియోలో మీకు గ్యాస్ స్టవ్ రిపేర్ గురించి అయితే చూపించబోతున్నాను. రిపేర్ ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదు, గ్యాస్ పొయ్యి వెలిగించినప్పుడు సిమ్ములో పెడితే మనకి మంట అనేది ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దాని రిపేర్ అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నేను పొయ్యి అయితే వెలిగించాను. సో అలానే మనకి ఇంకో పెద్ద పొయ్యి కూడా నేనైతే వెలిగిస్తున్నాను. సో ప్రాబ్లం వచ్చి మనకి పెద్ద పొయ్యే. సో చిన్న పొయ్యి మనకి సిమ్ములో పెట్టినప్పుడు అదైతే ఆఫ్ అయితే అవ్వడం లేదు. సో చక్కగా అయితే వెలుగుతుంది. సో సెకండ్ పొయ్యి ఏదైతే పెద్ద పొయ్యి ఉందో సో దాన్ని సిమ్లో పెట్టినప్పుడు మనకి ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఏదైతే పెద్ద పొయ్యి ఉందో దాన్ని అయితే రిపేర్ అయితే చేయాల్సి ఉంది. సో అది ఎలానా అనేది మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను. సో ముందుగా మనకి సిలిండర్కి ఉన్న రెగ్యులేటర్ని ఆఫ్ చేసుకొని సో దాన్ని అయితే మనం అయితే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేశాక మాత్రమే మనమైతే దీన్నైతే రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే రిమూవ్ అయితే చేసాను. తర్వాత నేను గ్యాస్ స్టవ్ అనేది కింద అయితే పెట్టుకొని అన్నీ కూడా ప్లేట్స్ అన్నీ కూడా నేనైతే రిమూవ్ అయితే చేశాను. సో చేశాక మనము ఈ గ్యాస్ పొయ్యిని బ్యాక్ సైడ్కి అయితే మనం అయితే తిప్పుకోవాలి. తిప్పుకుంటే మనకి కన్వీనియంట్గా అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్కి తిప్పుకున్నాక మనకి ఇక్కడ పెద్ద పొయ్యి ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఫస్ట్ రిమూవ్ అయితే చేయాలి. సో మీకు ఏ పొయ్యికి రిపేర్ ఉంటే ఆ పొయ్యిని అయితే మీరైతే రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నాకు పెద్ద పొయ్యి కాబట్టి నేను పెద్ద పొయ్యికి ఉన్న నట్ అయితే నేనైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, కటింగ్ బ్లేడ్తో మీరైతే రిమూవ్ అయితే చేయొచ్చు ఈజీగా, సింపుల్గా అయితే అదైతే వచ్చేస్తుంది. సో వచ్చాక మనకి ఆ బోల్ట్ అనేది జాగ్రత్తగా పక్కనైతే పెట్టుకోవాలి. అలానే పొయ్యి కూడా మనకైతే వచ్చేయడం జరుగుతుంది. సో దాన్ని కూడా పక్కనైతే జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ మెయిన్ పార్ట్ సో మీరు చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఒక నట్ అనేది మనకైతే ఉంటుంది. సో మనకి దాని ద్వారానే మనకి గ్యాస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో దాన్ని కూడా కటింగ్ బ్లేడ్తో తిప్పినట్లయితే మనకైతే అదైతే రావడం అయితే జరుగుతుంది. సో మీరైతే చూడొచ్చు, సో మనకి దాంట్లోంచే ఒక సన్న హోల్ అయితే ఉంటుంది. సో అందులో మనకి గ్యాస్ అనేది బయటకైతే రావడం జరుగుతుంది. సో ఆ హోల్ బ్లాక్ అయినా కానీ మనకి మంట అనేది చిన్నదిగా రావడం సో అలా అయితే వస్తుంది. సో ఆ హోల్ని క్లీన్ చేసుకుంటే మనకైతే చక్కగా అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఏదైతే అసలుది మనకి సిమ్ స్క్రూ అయితే ఉంటుంది ఒకటి. సో దానికోసం మనం ఇక్కడ నాబ్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే స్ట్రైట్గా అయితే పెట్టుకోండి ఫస్ట్. సో దాన్ని స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి లోపల పక్కన సిమ్ స్క్రూ అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, సో ఈ విధంగా సన్నదైతే ఉంటుంది. సో దాన్ని మీ ఇంట్లో ఉన్న టెస్టర్ స్క్రూ డ్రైవర్ ఏదైతే ఉందో సో దాంతో అయితే మనం అయితే తిప్పినట్లయితే మనకైతే అదైతే బయటకైతే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఈ విధంగా మనమైతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు చక్కగా. సో మనకైతే వచ్చేయడం అయితే జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, స్క్రూ అయితే మన చేతికి అయితే రావడం జరిగింది. సో దీని అయితే జాగ్రత్తగా పక్కనైతే పెట్టుకోండి. అలానే మనకి నాబ్ అనేది కూడా మనకైతే వచ్చేయడం జరుగుతుంది స్క్రూ తీసిన వెంటనే. సో మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి చాలా డస్ట్ అయితే పేరుకొని అయితే ఉంది. సో అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక మనం చూసుకుంటే మనకి స్ప్రింగ్ అయితే ఉంటుంది లోపల. సో దాన్ని కూడా బయటికి తీసి పక్కనైతే జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. లోపల మనకి ఇంకొకటి నాజిల్ అయితే ఉంటుంది. సో స్క్రూ డ్రైవర్ లోపల పెట్టి మనం పైకంటే మనకైతే వచ్చేయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, దానికి డస్ట్ అనేది చాలా అయితే ఉండడం జరిగింది. సో అందువల్ల మనకి బ్లాక్స్ అనే హోల్ అనేది బ్లాక్ అయ్యి సిమ్ హోల్ మనకైతే అదైతే ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరైతే చూడొచ్చు, చాలా డర్టీ అయితే ఉంది ఇక్కడ. గైస్ మీరు కనుక మంచి మంచి షాపింగ్ డీల్స్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇక్కడ ప్రతిరోజు కూడా తక్కువ ప్రైస్లో షాపింగ్ డీల్స్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన లింకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అలానే ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకి చాలా డర్టీ అయితే ఉంది. సో అదంతా కూడా ఒక పాత క్లాత్ తీసుకొని దాన్ని అయితే మనం అయితే క్లీన్ చేసుకోవాలి. అలానే మనకి లోపల హోల్ ఏదైతే ఉందో సో దాన్ని టెస్టర్ స్క్రూ డ్రైవర్ సహాయంతో క్లాత్ పెట్టి సో లోపల కూడా అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా డర్టీ అయితే వస్తుంది నాకు. సో 2-3 సార్లు దాన్ని అయితే క్లాత్ ద్వారా అయితే మీరైతే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకి లోపల క్లీన్గా ఉంటేనే మనకి మంట అనేది గ్యాస్ వెళ్ళి నీట్గా అయితే మనకైతే పెద్దదైతే రావడం జరుగుతుంది. సో లేదంటే హోల్స్ బ్లాక్ అయ్యి మనకైతే మంట అనేది చిన్నదిగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరైతే క్లీన్ చేసుకున్నట్లయితే మీకైతే నీట్గా అయితే క్లీన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నాజిల్ కూడా చూసుకుంటే మనకి చాలా అంటే చాలా డర్టీగా అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి నార్మల్ హోలు అలానే సిమ్ హోలు సో 2 హోల్స్ అయితే ఉంటాయి. 2 కూడా ఇక్కడ బ్లాక్ అవ్వడం వల్ల ఆ సిమ్లో పెట్టినప్పుడు అదైతే ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది కంప్లీట్గా. చూడొచ్చు మీరు, చాలా డర్టీ అయితే ఉంది. సో నేను అప్పటికి స్క్రూ డ్రైవర్తో అయితే దీన్ని అయితే క్లీన్ అయితే చేశాను. సో అలానే క్లాత్ సహాయంతో దీన్ని అయితే పూర్తిగా అయితే నేనైతే నీట్గా అయితే క్లీన్ చేశాను. సో మీరు చూడొచ్చు, హోల్స్ అనేవి మనకి 2 హోల్స్ అయితే ఉంటాయి. ఒకటి పెద్ద హోలు, ఇంకోటి చిన్న హోలు. సో 2 కూడా మనకి క్లియర్గా అయితే ఉండాలి, లేదంటే మనకి మంట అనేది
మనకైతే ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో సిమ్ హోల్ ఏదైతే చిన్నది ఉందో సో దాన్ని మనము ఒక పిన్నీస్ తీసుకొని పిన్నీస్ సహాయంతో మనం అయితే దాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో నేనైతే అదే పని చేశాను. పిన్నీసు సహాయంతో ఆ హోల్లో గుచ్చి ఆ హోల్ అనేది క్లియర్గా అయితే నేనైతే డస్ట్ లేకుండా అయితే నేనైతే క్లీన్ అయితే చేశాను. సో మీరైతే చూసుకోవచ్చు. పిన్ సహాయంతో మీరైతే దాన్ని అయితే క్లీన్గా అయితే మీరైతే చేసుకోవచ్చు. సో నీట్గా అయితే మనకైతే క్లీన్ అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత మనము ఈ నాజిల్ని యాజ్ టీజ్గా మనకి ఇందాక మనం రిమూవ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఉందో సో అదే విధంగా మనమైతే లోపలైతే దానికైతే ఇన్సర్ట్ అయితే చేయాలి. సో మీరు చూడొచ్చు హోల్స్ క్లియర్గా అయితే మనకైతే క్లీన్ అయితే అయింది. సో ఇప్పుడు నీట్గా అయితే ఉంది. సో యాజ్ టీజ్గా మనం ఎలా అయితే రిమూవ్ చేసామో బయటికి సో ఆ విధంగా లోపలైతే ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మీరు ప్లేట్ మీద మనకి చాలా డర్టీ అయితే ఉంది. సో నేను అంతా కూడా క్లాత్ అయితే నేనైతే క్లీన్ చేయడం అయితే జరిగింది. సో క్లీన్ చేశాక మనం ఏదైతే నాజిల్ ఉందో సో దాన్ని అయితే నేనైతే లోపలైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి స్ప్రింగ్ అయితే ఉంటుంది. సో స్ప్రింగ్ను కూడా యాజ్ టీజ్గా మనమైతే లోపలైతే ఇన్సర్ట్ చేయాలి. సో లోపల పెట్టినాక మనకి నాబ్ ఏదైతే ఉందో మెయిన్ నాబు సో దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని సో యాజ్ టీజ్గా మనకి స్ట్రైట్గా ఉండేటట్లుగా చూసుకొని సో ఇందాక రిమూవ్ చేసాం కదా సో అదే విధంగా మనం పెట్టి ప్రెస్ చేసుకొని సో ఇప్పుడు మనకి ఏదైతే సిమ్ స్క్రూ ఉంటుందో సో దాన్ని ఇక్కడైతే మనమైతే ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ హోల్ అయితే కనిపిస్తుంది మనకి లోపల సైడ్. సో ఎగ్జాక్ట్గా ఆ హోల్ అయితే మనకైతే ఈ ఏదైతే స్క్రూ తీసాం మనము ఆ స్క్రూని అయితే మనమైతే ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దాన్ని జస్ట్ మనము చేత్తో ఫస్ట్ ఫిట్ చేశాక తర్వాత మనము ఈ స్క్రూ డ్రైవర్తో అయితే టైట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు నేనైతే స్ట్రైట్గా అయితే పెట్టి దాన్ని అయితే టైట్ అయితే చేశాను. సో మరీ ఎక్కువ టైట్ అయితే చేయకండి. సో కొంచెము పైకి వచ్చే విధంగానే లూజ్గా కనబడేటట్టుగా మీరైతే చేయండి. ఎందుకంటే మనకి టైట్గా చేస్తే మళ్ళీ అది బర్నర్ అనేది మనకి నాబ్ అనేది తిరగదు. సో మీరైతే చూసుకోవచ్చు నేనైతే ఫిట్ అయితే చేయడం జరిగింది. సో తిప్పితే మనకి క్లియర్గా మనకైతే తిరుగుతుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫ్రీగా అయితే మనకైతే మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏదైతే పిన్ ఉంది కదా సో దాన్ని కూడా క్లీన్ చేసుకొని ఒకసారి పిన్తో మీరు ఆ హోల్ని కూడా క్లీన్ చేసుకొని మీరైతే ఇన్సర్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ డస్ట్ ఉంటే మీకు మంట అనేది పెద్ద మంట అనేది రాదు, మంట సరిగా రాదు లోపలికి. సో దానివల్ల మీకు చిన్న మంటగా బ్లాక్ అవ్వడం అలా అయితే జరుగుతుంది. సో మీరు చూడొచ్చు నేను చేసిన విధంగా పిన్ని సాయంతో మీరైతే క్లీన్ అయితే చేసుకొని సో జస్ట్ ఊరినే దానికైతే తిప్పేసినారంటే మనకైతే దానికైతే ఫిక్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనకి చేత్తో తిప్పేసినాక మనం ఒకసారి కటింగ్ బ్లేడ్ సాయంతో మనమైతే దాన్ని అయితే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టైట్ చేస్తే మనకైతే టైట్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ యాజ్ టీజ్గా మనకి పొయ్యి ఏదైతే ఉందో సో దాన్ని యాజ్ టీజ్గా అయితే మీరైతే దీనికైతే పెట్టేసేయండి. సో మీరు చూడొచ్చు సో నేను ఏదైతే పొయ్యి తీసానో సో దాన్ని యాజ్ టీజ్గా అయితే నేనైతే దీనికైతే పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇక్కడ మనము ఏదైతే నట్టు తీసామో సో ఆ నట్టును అయితే దీనికైతే పెట్టేస్తున్నాను. సో దీనికి నట్టు బిగించేశాక మనకి టైట్ అయితే అయిపోవడం జరుగుతుంది. అంతే రిపేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని తీసుకొని పోయి మనము అన్ని పైపులు సిలిండర్కి అయితే కనెక్ట్ చేసి మనమైతే వెలిగించి అయితే చూద్దాము. సో మీరు చూడొచ్చు నేను ప్లేట్స్ అన్నీ కూడా యాజ్ టీజ్గా అయితే ఎట్లా ఉన్నాయో సో అట్లయితే నేనైతే ఫిక్స్ చేసి సో నేను పొయ్యి దగ్గరికి అయితే తీసుకొచ్చాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ సిలిండర్కి అయితే కనెక్ట్ చేసి నేనైతే మంట అయితే వెలిగిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ చిన్న పొయ్యిని అయితే వెలిగిస్తున్నాను. సో చిన్న పొయ్యిని వెలిగించాక మనకైతే మంట అయితే రావడం జరిగింది. పెద్ద పొయ్యిని కూడా నేనైతే వెలిగిస్తున్నాను మీరు చూడొచ్చు. సో దీనికి కూడా మంట అయితే రావడం జరిగింది. సో రెండు కూడా మనకైతే మంట అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ చిన్న పొయ్యిని అయితే నేనైతే సిమ్లో అయితే పెట్టాను, వెలుగుతుంది. ఇప్పుడు పెద్ద పొయ్యి, సో పెద్ద పొయ్యి కూడా ఇందాకైతే ఆఫ్ అయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి వెలుగుతుంది. సో మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అయితే అవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు నేను మంట పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను. సో నాకైతే ఆఫ్ అయితే అవ్వలేదు. సో అది ప్రాబ్లం. సో మనకైతే ఇప్పుడు రెండు పొయ్యిలు కూడా మనకైతే పనిచేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఈ విధంగా సిమ్లో పెట్టినప్పుడు ఆఫ్ అవుతున్నట్లయితే నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీకైతే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇది మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.